ఏంటమ్మా పొద్దున్న కిచెన్లో ఏం చేస్తున్నావు? ఇగో టీ పెట్టాను, రైస్ వండేసాను, ఇంకా కర్రీ ప్రిపేర్ చేయాలి. బా బయట చల్లిగా ఉంది, వేడి వేడి చాయ్ రెడీయా? ఓకే, చాయ్ తాగేసి ఏదన్నా వెజ్ చేయనా ఇవాళ? నాన్ వెజ్ వద్దు. నాన్ వెజ్ మార్నింగ్ చేయమన్నా నేను చేయలేను, కానీ రోజు తిని అలాగా అందుకే పొద్దున్న కిచెన్లోకి వచ్చావా? ఏంటమ్మా బెండకాయలా? ఓకే, లేతగా నవ్వునవ్వులు ఆడుతున్నాయిగా. బెండకాయలు, టమాటో, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసాను. మన ఇంట్లో ఉండే కూరగాయల్లో బెండకాయ ఒకటి చాలా హెల్దీ అండ్ రెసిపీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మంచి టేస్టీ గ్రేవీ కర్రీ అనేది చేసుకోవచ్చు బెండకాయతో. బెండకాయలో మంచి ఫైబర్ ఉండిద్ది, మంచి విటమిన్స్ ఉంటాయి. బెండకాయ జ్యూస్ చేసుకుని తాగినా కూడా మనలో ఉన్న సెల్స్లో వాటర్ కంటెంట్ అనేది అలా ఉండిపోయిద్ది అనమాట. అంత హెల్దీ బెండకాయ అనేది. ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ లంచ్ బాక్స్ రెసిపీ ఏంటి అంటే బెండకాయ గ్రేవీ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించేసేస్తాను, సింపుల్ ప్రాసెస్లో చూపించేసేస్తాను. బెండకాయ అనేది శుభ్రంగా వాటర్లో కడిగేసేసుకొని ఈ టైప్లో కట్ చేసుకోవాలి. బెండకాయ ముక్క అనేది ఇది పులుసు కాదు, అటు ఫ్రై కాదు, గ్రేవీ వచ్చే విధంగా చింతపండు లేకోకుండా. అందులో మన ఇంట్లో కూడా ఇష్టమైన రెసిపీ. పిల్లలు కూడా చక్కగా లంచ్ బాక్స్ కంప్లీట్గా ఖాళీ చేసేసుకుని ఇంటికి తీసుకొచ్చేస్తారనమాట. ఓకే, మెతుకు మిగిల్చకుండా ఖాళీ చేసుకుని తీసుకొస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఫాస్ట్గా చేసేసుకుందాం, ఎందుకంటే లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి. ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చేసేసుకున్నాం, బాండీ కూడా పెట్టేసేసుకున్నాం. బాండీ వేడెక్కాలి. బాండీ వేడెక్కిపోయింది. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. బాండీ అంటే ఏ భాష అమ్మా? ఏమో మా నాయనమ్మ బాండీ అనేది, అమ్మమ్మేమో కళాయి అనేది, నాయనమ్మేమో బాండీ అనేది. ఇద్దరి దగ్గర పెరిగాను కాబట్టి ఎక్కువ శాతం అమ్మమ్మ దగ్గర కంటే నాయనమ్మ దగ్గర ఎక్కువ పెరిగాను. నాయనమ్మ దగ్గర ఉన్న భాష అలవాటైంది. ఇప్పుడైతే మనం ఒక 1/2 కేజీ బెండకాయలు కట్ చేసేసి పెట్టేసుకున్నాము. ఈ బెండకాయ మసాలా గ్రేవీ కర్రీలోకి 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలా నిలువుగా చీలికలు చేసి పెట్టుకున్నాము. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చక్కగా సన్నగా తరిగేసేసుకున్నాము. కరివేపాకు రెబ్బలు. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. మనం ఈ ఆయిల్లో ఈ బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి జిగురు అనేది ఉండకుండా ఉండిద్ది. అలాగే బెండకాయ అనేది మంచి సాఫ్ట్ టెక్స్చర్ అనేది వచ్చింది అనమాట. కూర అయిపోయే ముందు మనం లాస్ట్లో ఈ బెండకాయలు అనేవి కూరలో కలుపుకుంటాం కాబట్టి మనం ముందుగానే ఈ బెండకాయలు అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, మనం 80% మాత్రమే ఫ్రై చేసుకుంటాము. దానివల్ల బెండకాయ అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఉడికి గ్రేవీలో వేయంగానే మంచిగా ఆ ఉప్పు కారం మసాలాలన్నీ బెండకాయ ముక్కలకి మంచిగా పడతాయి అన్నమాట.
చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి బెండకాయలు అనేవి. ఇందులో జిగురు అనేది ఉండదు. బెండకాయల్లో తడి తగిలినా మనకి జిగురు అనిపించదు. లేత బెండకాయలు అన్నమాట. లేతగా ఉన్నాయి, త్వరగానే మగ్గిపోతుంది. ఈ బెండకాయలు మగ్గే లోపల మనం టమాటా ప్యూరీ చేసుకుందాం. 3 మీడియం సైజ్ టమాటాలు వేసుకుంటున్నాం మిక్సీ జార్లో. ఈ గ్యాప్లో మనం ప్యూరీ చేసేసుకుందాం. ఇప్పుడైతే బెండకాయలు మంచిగా 80% వరకు ఫ్రై అయిపోయినాయి. మరి డీప్ ఫ్రై అయితే కనుక మనకి కరకరలాడతాయి. అలా కరకరలాడకూడదు. ఒక 80% ఫ్రై అయితే చాలు. మనకి ఒక సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తే చాలు, మనం తీసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుని తిన్నారా మీ ఇంట్లో? ఒకవేళ అలా తినుంటే కనుక ఎవరైనా కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. చూడండి బెండకాయ ఎంత మెత్తగా ఫ్రై అయిపోయిందో. ముట్టుకుంటుంటే చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది. కాలుతుందో పక్కనిచ్చి. ఇప్పుడైతే మనం బాండీలో బెండకాయలే కాబట్టి ఫ్రై చేసుకుంది, ఆయిలే ఉంచేసుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకునేది బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి ఆయిల్ అయితే సరిపోయింది. ఇంకా ఆయిల్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం సన్నగా తరుక్కున్న 2 మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. అలాగే కరివేపాకు, ఇది చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల దోశల్లోకి చట్నీ అనేది ప్రిపేర్ చేద్దాం. 5 మినిట్స్ అవ్వకుండా ఉంటుంది. పక్కన ఏం చేస్తున్నావు? పల్లీల చట్నీ చేస్తున్నాం. 2 వేసే టైం అయింది. బ్రేక్ఫాస్ట్ ఏంటి? దోశ. అందుకే చట్నీయా? వెరీ గుడ్. ఇప్పుడైతే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. స్లోగా అయిపోతుందని స్పీడ్ పెంచావు. మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. టమాటా ప్యూరీ వేసేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. గ్రేవీ కోసం అమ్మా ఇది. ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు. మీరు తినే కారం బట్టి కారం అనేది వేసుకోండి. మేము తినే కారం బట్టి కారం అనేది వేసుకుంటున్నాము. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మంచి కలర్ఫుల్గా వచ్చిందిగా. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఈ మొత్తం ఒకసారి స్పైసెస్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వస్తుంది స్మెల్. చాలా బాగుండిద్ది. ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు చూపించాలి కాబట్టి కొంచెం ప్రాసెస్ లెంతీగా అనిపిస్తుంది, కానీ నార్మల్గా అయితే అన్ని ఇంట్లో ఉన్నాయి కదా, స్పెషల్స్ ఏం లేవుగా. మంచిగా ఒకే ఒకటి ఆ బెండకాయలు ఒక్కటే ఆయిల్లో ఇది చేసుకుంటే చాలు. అది కూడా ఏముంది, ఒక 5 మినిట్స్లో ఫ్రై చేసేసుకోవచ్చు అంతే. అవి ఆయిల్ వేసేసి ఈ లోపు అన్నం బియ్యం కడిగి అన్నం వండే లోపు అవి మగ్గిపోతాయి. అవును, చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి స్పైసెస్ అన్నీ. ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసుకుంటున్నాను నేను.
ఇది మొత్తం ఫ్రై చేసేసుకుందాం. పెరుగు అనేది ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. పులిసిపోయిన పెరుగు అనేది వేసుకోమాకండి, దానివల్ల కూర టేస్ట్ అనేది మారిపోయింది, అంత మంచిగా అనిపించదు. ఈ పెరుగు కూడా మనం మంచిగా మొత్తం కర్రీలో మెల్ట్ అయిపోయే విధంగా మంచిగా కలుపుకోవాలి. గ్రేవీలో కలిసిపోయే విధంగా తరకలు అనేవి లేకపోకుండా మంచి స్మూతీగా ఉండేటట్టుగా చూసుకోవాలి పెరుగు అనేది. అయితే ఇది మొత్తం చక్కగా గ్రేవీలో కలిసిపోయింది పెరుగు అనేది. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, మంచి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా మంచి గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ఉడుకు పట్టిన తర్వాత మనం బెండకాయ ముక్కలు కలిపేసుకుందాం. అంతవరకు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. చక్కగా బబుల్స్ వచ్చేసినాయి, మంచిగా ఉడకపట్టింది. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, ఇది ఒకసారి కలుపుకుందాం. ఒక్కసారి ఇలా కలిపేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఈ మొత్తం ఈ వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గరికి అయ్యి గ్రేవీగా మారే వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడు ఈ వాటర్ అనేది ఈ బెండకాయ ముక్కలు పీల్చుకొని ఉప్పు, కారం, మనం వేసిన స్పైసెస్ అన్నీ బెండకాయ ముక్కలు పట్టి చాలా అంటే చాలా టేస్టీగా అయితే కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకేముంది ఆలస్యం, మూత పెట్టేసేసుకుని మగ్గించుకుందాం. గ్యాప్లో పల్లీల చట్నీ రెడీ. ఇక దోశలు వేయటమే తరువాయి. ఓకే, క్యారియన్ కర్రీ కూడా అయిపోయినట్టుందిగా. ఓకే, కమా. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. కర్రీ కూడా రెడీ. కర్రీ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయింది. ఫినిషింగ్ టచ్ ఒకటి ఉందిగా. గ్రేవీ అయితే పిచ్చగా వచ్చింది. మసాలా బెండకాయ కర్రీ, లేత బెండకాయలతో మసాలా కర్రీ రెడీ. నాన్ వెజ్ వద్దన్నాను కానీ సేమ్ నాన్ వెజ్ లాగానే ఉండేవు కదా. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ రెడీ అమ్మా. చట్నీ అయిపోయింది. ఇప్పుడు దోశ విత్ ఆనియన్. ఓకే, క్యారియన్. పచ్చిమిరకాయలు తినడుగా బాబు. చిన్నోడేమో ఆనియన్ దోశ, పెద్దోడేమో ఎగ్ దోశ. మూత పెడతావా? అవసరం లేదా? దోశ రెడీయా? వన్ మోరా? 2 కంటే ఎక్కువ తింటా. మరి నువ్వు తర్వాత వేసుకుంటావా? ఓకే, ముందు వాడికి క్యారేజీ కట్టేసి. ఓకే, క్యారియర్. ముందు అడిగిపోతే అప్పుడు ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు.
బాబుకి దోశ చట్నీ రెడీ. ఓకే. చిన్న బాబుకి దోశ చట్నీ. పొద్దున్నే అంతా హడావిడి, పిల్లల క్యారెట్స్లు కట్టాలి కదా. అయిపోయింది, రిలాక్స్ అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి మొత్తం ఖాళీ అన్నమాట. 1 గంట పని ఉండిద్ది అంతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన కాడి నుంచి మొత్తం ఖాళీ డే అంతా. ఓకే. ఏమైనా ఉంటే కనుక చూసుకోవాలి. రెడీ అయిపోయావు కాలేజీకి? ఏం చేస్తున్నావు? క్యారేజా? ఓకే. రోజు నీ దినచర్య మార్నింగ్ ఎంత హడావుడిగా ఉంటుందా? బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ. ఫ్రెండ్స్, మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి అయితే కాలేజీకి రెడీ అయిపోయింది. మా ఓనరమ్మ గారు మాధవమ్మ మున్ని కూడా హాయ్ బాయ్ చెప్పేస్తుంది. అన్నగారు సెకండ్ షిఫ్ట్ అవటం వల్ల వీళ్ళకి చక్కగా ఎంజాయ్గా ఆయన దింపుతాడని హాయిగా. ఓకే, జల్దీ రారి. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మంచి రెసిపీతో ముందుగా వచ్చాను. ఆ కలరు, ఆ గ్రేవీ అన్ని చూసి నాన్ వెజ్ అనుకున్నారు, అక్కడే పప్పులో కాలేసినట్టు. చక్కని వెజ్. బేబీ అయితే బెండకాయ చూడండి, చక్కగా ఎంత స్మూత్గా లేత బెండకాయలు. ఆ చూత్తని నూరూరు పోతుంది కాబట్టి ఫస్ట్ గ్రేవీ టేస్ట్ అయితే ఇక చెప్పవసరంలా, బాగా వచ్చిందమ్మా. లేత బెండకాయ భలే దొరికినాయి నీకు ఫ్రెండ్స్. సంత పెడతారుగా మనకి, సంతలో తీసుకొచ్చి. ఇది చూసి కంగారు పడమాకండి, కొంచెం పెట్టినాను. ఎర్లీ మార్నింగ్ అన్నం తినేసామంటే నిద్ర వస్తుంది. అసలే క్లైమేట్ ఎలా ఉంది 3 days నుంచి మీరు చూస్తున్నారుగా, వాతావరణం ఫుల్ ఇదిగా ఉంది. అది పరిస్థితి. క్యారేజీ కట్టేసాం, బాబు వెళ్ళిపోయారు కాలేజీకి. ఇక నా ఆఫీస్ టైం కూడా అయిపోయింది కాబట్టి కొంచెం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడు జరిగేదే. గ్రేవీకి ఇవి అంతా ఎక్సలెంట్గా వచ్చింది. బాబా బ్రహ్మాండం బద్దలైందంటారు చూడు. వెజ్లో కూడా ఇలాంటి టేస్ట్ ఇస్తే బా. ఫ్రెండ్స్, చక్కగా మన ఇంట్లో ఉన్న ఐటమ్సే, బయట నుంచి ప్రత్యేక కొనుక్కు రావాల్సిన రెసిపీ కూడా చాలా సింపుల్గా చేసుకునేది. పిల్లలు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు. మరి అలాగే మీరు కూడా చక్కగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో రెసిపీ మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి అలాగే ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ పక్కకి వెళ్ళిపోతున్నారు. అలాగే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పెట్టే ఆ లైకులు, ఆ కామెంట్లు మాకు మంచి బూస్ట్ని ఇస్తాయి. మరిన్ని మంచి రెసిపీలతో మేము ముందుకు రావడానికి మాకు అవకాశం ఉంటుంది. మరి అలాగే ఫ్రెండ్స్, మర్చిపోమాకండి, మాది ప్రతి ఒక్క వీడియోలో వెజ్, నాన్ వెజ్, పచ్చళ్ళు అండ్ స్వీట్లు అన్ని రకాలు ఉంటాయి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అలాగే చూడండి. మీకు ఏం డౌట్స్ ఉంటే మమ్మల్ని కామెంట్ చేయండి, మేము కూడా రెస్పాండ్ అవుతాం. మరి అలాగే చక్కగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చక్కగా మా వీడియోలన్నీ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.